ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుడి వాక్యము మత్తయి సువార్త 22 అధ్యాయము 36 వచనం. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. అందుకాయన, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమించవలెననిదే ముఖ్యమైనదియు మొదటిదైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. రెండవ ఆజ్ఞయు దాని వంటిదే. ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవి అతడితో చెప్పాను. అయితే ఇక్కడ ఏ సందర్భం అంటే, ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించాలని ఈ విధంగా అడుగుతున్నాడు. బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి ఆజ్ఞ మొదటిది, రెండవది. మొదటి ఆజ్ఞ మనం చూసినట్లయితే, నీ పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ. 3 విషయాలు చెప్తున్నాడు. పూర్ణ హృదయం అంట ఒకటి, పూర్ణ ఆత్మ అంట ఒకటి, పూర్ణ మనస్సు. ఈ మూడిటితోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. మనం అనుకుంటాం హృదయము, మనస్సు, ఆత్మ ఇవన్నీ ఒకటే అనుకుంటాం, కానీ ఇక్కడ వేరువేరుగా రాయబడి ఉంది. ఆత్మ గురించి వేరుగా రాయబడి ఉంది, మనసు గురించి వేరుగా రాయబడి ఉంది, హృదయం గురించి వేరుగా రాయబడి ఉంది. పూర్ణ హృదయం అంటే నీ మొత్తం హృదయం అంతా అని. పూర్ణ మనసు అంటే నీ మనస్సు మొత్తముతోనూ, పూర్ణ ఆత్మతోనూ అంటే నీ మొత్తం ఆత్మతోనూ, నీలో ఉన్నటువంటి ఆత్మతోనూ నీ ప్రభువైన యేసుక్రీస్తుని ప్రేమించవలెను అని రాయబడి ఉంది. మనం ఈ మూడిటితోనూ మన దేవుణ్ణి ప్రేమిస్తే మనకి ఎంతో మేలు జరుగుతుంది. రెండో ఆజ్ఞ కూడా ఏమని చెప్పాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను. రెండో ఆజ్ఞ ఇది. అయితే ఈ రెండో ఆజ్ఞ దాని వంటిదే అంటే మొదట దాని వంటిదే అంట. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ ప్రభువైన దేవుణ్ణి ప్రేమించినట్లే అంట. మరి నీ పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? ఈరోజు ప్రేమలు ఏ విధంగా ఉన్నాయి? దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? మరి ఎవరిని ప్రేమిస్తున్నావు? నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి సమయము ఇది. కాలం సమీపించినది, రాకడ గైలు సిద్ధమైనవి. దేవుడు త్వరగా వచ్చుచున్నాడు. మనమందరము మన సృష్టికర్త అయిన దేవుణ్ణి స్మరణకు తెచ్చుకుని ఆయన పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తే ఈరోజు ఈ హత్యలు, ఇలాంటి దోపిడీలు, పగలు, కక్షలు, రాగద్వేషాలు ఇవన్నీ ఉండవు. నీ శరీరాన్ని నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో నీ పొరుగు వారిని కూడా అదే విధంగా ప్రేమించాలి. ఆ మనసు దేవుడు మనందరికీ కలుగజేయును గాక. ఆమేన్. అయితే ఇక్కడ దేవుణ్ణి శోధించింది ఎవరంటే అజ్ఞానులు కాదు, జ్ఞానం లేని వారు కాదు, పామరులు కాదు. ఎవరు శోధించారంటే పండితులే. శోధించినటువంటి వ్యక్తి ఎవరంటే ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అంట. అతను ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని
ఉపదేశిస్తాడు, ధర్మశాస్త్రాన్ని గురించి అందరికీ తెలియజేస్తాడు. ధర్మశాస్త్రంలో గురించి అందరికీ తెలియజేస్తూ ఈయన నేర్చుకుంటాడు. ఈయనకు కూడా ధర్మశాస్త్రం గురించి ఎంతో కొంత అవగాహన ఉంటుంది. అయినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తును శోధించాలని చెప్పి ఈ ప్రశ్నలు అడుగుతున్నాడు. ఈ ప్రశ్నలు అడిగినప్పుడు దేవుడైన యేసుక్రీస్తు ఆయనకి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. నువ్వు ఈ లోకంలో పండితుడివి, బాగా చదువుకున్న వ్యక్తివే, అంత జ్ఞానం తెలిసిన వ్యక్తివే, అయినా నువ్వు పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతోనూ నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించు. నీ దేవుడైన యెహోవాను ప్రేమించకపోగా కనీసం నీ పొరుగువారిని ప్రేమించు, కనీసం నీ తల్లిదండ్రులను ప్రేమించు, కనీసం నీ పిల్లలను ప్రేమించు, కనీసం నీ సహోదరుని ప్రేమించు, కనీసం నీ అక్క చెల్లెలను ప్రేమించు. ఎప్పుడు ఈరోజు ఉన్నటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు ఇవి. భార్య భర్తను ప్రేమించలేదని, భర్త భార్యని ప్రేమించలేదని, ఓకేనా, అన్నదమ్ముల పట్ల ప్రేమ చూపించలేదని, ఇలాంటి సందర్భాల్లోనే చాలా గొడవలు వస్తున్నాయి. ఈరోజు కోర్టు కేసులు కానీ, పోలీస్ స్టేషన్లు కానీ, ఇవన్నిటిలో కేసులు నమోదవుతున్నాయంటే ఈ ప్రేమ లేకపోవటం వల్లే. ప్రియ సహోదరులారా, ప్రియ దేవుడి పిల్లలారా, ఈ రోజు నుంచైనా మన దేవుడైన యెహోవా మొదటి ఆజ్ఞను, మన దేవుడైన యెహోవా రెండవ ఆజ్ఞను మనం పాటించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ యొక్క శక్తి మనకు దేవుడు అనుగ్రహించును గాక. ఈ చిన్న మాటలని దేవుడు దీవించును గాక. ఆమేన్.